చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వీరబ్రహ్మేంద్ర స్వామి నివసించిన మట్టి మిద్దె కూలిపోయింది. 350 ఏళ్ల నాటి గుర్తులు కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి. గోడ కూలే సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివసించిన మట్టి మిద్దె కూలిపోయింది. కొన్ని రోజులుగా వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలకి గోడలన్నీ కూడా నానిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ మట్టి మిద్దె కూడా కూలిపోయింది. ఈ మిద్దె 350 సంవత్సరాల క్రితం నాటిదని, మరమ్మతులు సరిగా చేపట్టకపోవటం వల్ల అక్కడ వర్షాలకి బాగా గోడలు నాని పైకప్పు కూలిపోయిందని చెప్పి అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. విజువల్స్లో కూడా మీరు చూడొచ్చు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పినటువంటి పరిస్థితి ఉంది. మట్టి మీద పూర్తిగా కూలిపోయింది. చాలా స్పష్టంగా విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి ఇక్కడ ఈ జిల్లాలో కాదు, మిగతా ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ మిద్దె మీదే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ మిద్దె మీదే కూర్చొని కాలజ్ఞానం చెప్పినటువంటి పరిస్థితి ఉందని కూడా అక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. ఆయన కాలజ్ఞానం ఎన్నో విషయాలు బాహ్య ప్రపంచానికి చెప్పినటువంటి పరిస్థితి. పద్యాల రూపంలో, పాటల రూపంలో అవన్నీ కూడా ఎంతో ప్రాశస్త్యం పొందినటువంటి పరిస్థితి. 350 సంవత్సరాల క్రితం ఈ మిద్దె మీదే కూర్చొని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తు గురించి అంచనా వేసినటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో టెక్నాలజీ ఏ విధంగా మార్పు చెందుతుంది, అలాగే తెర మీద కనిపించే వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు, తర్వాత వేప చెట్టుకి పాలు కారతాయి. సో ఇలాంటి కాలజ్ఞానం అంతా కూడా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఇవన్నీ కూడా తన కాలజ్ఞానంలో చాలా స్పష్టంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి పరిస్థితి. ఆయన చెప్పింది కూడా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి మట్టి మిద్దె ఏదైతే ఉందో దాని మీదే కూర్చొని అదే ఇంట్లో ఉండి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు 350 సంవత్సరాల క్రితం నాటి ఈ మఠం యొక్క గోడలు కూలిపోవటం, మిద్దె కూలిపోవటం అనేది అక్కడ స్థానికులు ఇది అరిష్టంగా కొంతమంది మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. గతంలో ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడూ కూడా ఈ గోడలు కూలిపోవటం కానీ, ఆ మఠానికి సంబంధించినటువంటి ప్రహరీలు ఇబ్బంది పడ్డ పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఈ గోడ కూలిపోవడంతో ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠానికి సంబంధించిన మిద్దె కావడంతో అక్కడ అంతా కూడా దీని గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మఠాన్ని మొత్తం మన రాష్ట్రం నుంచే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడికి వస్తూ ఉంటారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ మఠాన్ని దర్శించుకుని వాళ్ళు అక్కడ తన్మయత్వం పొందే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ వర్షాలకి నానిపోయి కూలిపోయింది అని చెప్పి చెప్తున్నప్పుడు కూడా అక్కడ స్థానికులు కొంత జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. భక్తులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. మొత్తానికి అక్కడ అధికార యంత్రాంగం చెప్తా ఉంది, వర్షాలకి బాగా నానిపోవటం వల్ల, పాత గోడలు కావటం వల్ల నాని ఈ విధంగా ఒక్కసారిగా కూలిపోయిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ అదృశ్యం ఏంటంటే ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరు లేరు, అక్కడ ఎవరు తిరగటం లేదు. ఆ ప్రాంతం దగ్గర ఏ ఒక్క భక్తుడు లేకపోవటం చేత ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఎవరన్నా ఉంటే అంత పెద్ద గోడలు ఒక్కసారిగా కూలిపోతే తీవ్ర గాయాల పాలయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ ఆ సమయంలో ఎవరూ లేకపోవటం అనేది ఊపిరి పీల్చుకున్నటువంటి విషయం. ఇప్పుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మిద్దె కూలిపోవటం అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. భక్తులు దీని గురించే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. కేవలం ఈ వర్షాలు గత 3-4 రోజులుగా ఈ మోంతా ఎఫెక్ట్తో వాతావరణం మారిపోయింది. వర్షాలు పడతా ఉన్నాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తేడా లేకుండా వర్షాలు ఏదో ఒక సమయంలో పడతానే ఉండటం వల్ల గోడలు ఎప్పటి నుంచో 350 సంవత్సరాల పురాతనమైనటువంటి గోడలు కాబట్టి, మిద్దె కాబట్టి ఆ ఎఫెక్ట్తోనే అది పడిపోయిందని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ భక్తులు మాత్రం కొంత వింత వాదన వినిపిస్తూ ఉన్నారు. కాలజ్ఞానం చెప్పినటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మిద్దె కూలిపోవటం అంత మంచిది కాదని చెప్పి కొంతమంది భక్తులు మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది.